హ్మ్. చాలామందికి హ్మ్. గట్ హెల్త్ మీద హ్మ్. చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. ఫర్ గట్ హెల్త్కి హ్మ్. మంచి డైట్ ఏదైనా మీరు చెప్పగలిగితే. ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, వైటమిన్ సి గాని బాగా ఉపయోగపడతది. కాకపోతే గట్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తే హలో వ్యూవర్స్, మీ కన్వీనియన్స్ కోసం వీ స్టార్టెడ్ ఏ న్యూ ఛానల్ RWV క్లిప్స్, రివైండ్ విత్ విశ్వ క్లిప్స్. మెయిన్ పాడ్కాస్ట్లోంచి చిన్న చిన్న క్లిప్స్ని ఈ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ. రీసెంట్గా ఈ మధ్యకాలంలో చాలామందికి గట్ హెల్త్ మీద హ్మ్. చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. అవును. ఫర్ గట్ హెల్త్కి హ్మ్. మంచి డైట్ ఏదైనా మీరు చెప్పగలిగితే. డైట్ అంటే ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, వైటమిన్ సి గాని బాగా ఉపయోగపడతది. కాకపోతే గట్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తే ఇప్పుడు మనం ఏ ఫుడ్ తిన్నా కూడా తినింది అబ్జర్వ్ అయ్యేది కూడా గట్లోనే. అవును. అవునా కదా? అవును. సో గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఇంక అందుకనే మనం చూస్తే గట్ని సెకండ్ బ్రెయిన్ అంటాం. అందుకనే మనం కడుపులో సరిగ్గా లేదనుకోండి మన ఫేస్ మారిపోతుంది. అవును. అవునా కదా? అన్నీ మారిపోతాయి అన్నమాట. సిస్టమే మారిపోతుంది. తర్వాత ఫస్ట్ స్టమక్ క్లీన్ అవ్వాలి అనే దానిపైనే ఉంటారు. సో ఎక్కువ ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ క్రియేట్ చేసి అంటే ఎక్కువ జంక్ కానీ ఇట్లా అలా కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు బాగా వైటమిన్స్ అండ్ మినరల్స్ వచ్చేటట్టు ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, ఓకే, ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ వచ్చేవి. అండ్ మనకి సద్దన్నము ఉపయోగపడుతుంది, అంబలి. సో ఇవన్నీ కూడా మనకి గట్ హెల్త్లో బాగా ఉపయోగపడతాయి. సో కాకపోతే చాలా ఇప్పుడు గట్లో చాలా ఇష్యూస్ వచ్చినాయి. లీకీ గట్ అని, సీబో అని చాలా ఉన్నాయి. అట్లా ఒక పర్సన్ని బట్టి వాళ్ళ హిస్టరీ ఎప్పటి నుంచి ఉంది అనే సినారియోని బట్టి మనం చూడాలి. అక్కడే వాళ్ళకి కాన్స్టిపేషన్ కానీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమేమి ఉన్నాయి అనే దాన్ని బట్టి చిన్న చిన్నగా మారుతూ వస్తాయి అన్నమాట. సో గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్.